నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానంలో నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి. అది పెద్ద పనైనా, అది ఏదన్నా సరే, దానిని ఘనముగా ఎంచి నీ పనికి నువ్వు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నేను చూస్తున్నాడు. రెండవది, మొదటి పాయింట్ అది ఆర్థికంగా అభివృద్ధి అవడానికి. రెండవ విషయము, అబ్రహాము ఆదికాండం గలనమ్మ. ఒకసారి ఆదికాండము 13వ అధ్యాయం కలిగినమ్మ. ఒకసారి మొదటి 2 వచనాలు చదవమ్మా. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళాను. ఐగుప్తులో నుండి నెగెబుకు వెళ్ళాడు. ఆ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఐగుప్తులో నుండి ఎక్కడికి వెళ్ళాడు? నెగెబు అన్న పట్టణానికి వెళ్ళాడు. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చాలు. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. అనగా ఐగుప్తులో నుండి నెబెకు అనే పట్టణమునకు వెళ్ళే లోపు అబ్రహాము యొక్క ఆస్తి, అబ్రహాము తనకు కలిగి ఉన్నది ఏంటంటే వెండి కలిగి ఉన్నాడు, బంగారము కలిగి ఉన్నాడు, పశువులను కలిగి ఉన్నాడు, బహుధనవంతుడిగా మార్చబడ్డాడు. ఏం చేశాడు ఐగుప్తులో అబ్రహాము? వెండి బంగారము పశువులు కలగటానికి ఐగుప్తులో అతడేం పని చేశాడు? ఐగుప్తుకు వెళ్దాం ఒక్కసారి. అదే ఆదికాండం 12వ అధ్యాయం కలనమ్మా. 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవమ్మా. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేశాడు. అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేశాడు. అందువలన అతనికి గొర్రెలు, అందరు చదవండి అన్నమాట. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. చూడండి ఏమేమి ఇచ్చాడంట ఐగుప్తులో? గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడ్డాయి. ఐగుప్తులో దేవుడు ఫరో ద్వారా అతనికి అనుగ్రహించింది ఏంటంటే ఇవే. మరి ఐగుప్తు నుండి నెగబుకు వెళ్ళే టైంకి అతను ఏం కలిగి ఉన్నాడంటే 2వ వచనం 13వ అధ్యాయం 2వ వచనము, బంగారము పశువులు, వెండి బంగారము పశువులు. ఐగుప్తులో అతనికి ఇవ్వబడింది పశువులు ఇవ్వబడ్డాయి, దాసులు ఇవ్వబడ్డాయి, వెండి బంగారం ఇవ్వబడలేదు. అబ్రహాము దేవుడు చెప్పిన మాటతోటి కట్టుబట్టలతోటి బయటకు వచ్చేసాడు, తన భార్యను తీసుకుని వచ్చేసాడు. సో ఎక్కడ బైబిల్లో ఆధారం లేదు అబ్రహాము తన ఇంటి నుంచి వెండి బంగారం తెచ్చుకున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే తెచ్చుకొని ఉంటే బైబిల్ గ్రంథంలో రాయించేవాడు దేవుడు. హీ కేమ్, తను వస్తున్నాడు. ఆ బేతేల్లో ఒక బలిపీఠం కట్టి దాని మీద నూనె పోసి దాన్ని ఇది చేశాడు. ఆ తర్వాత తాను ఉన్న ఇక దేశంలో కరువు ఉంది కాబట్టి ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళంగానే తన భార్యను చూచి నీవు నా భార్యవని చెప్పమాక, చెబితే నిన్ను బట్టి నాకు ప్రాణహాని ఉంటుంది, నీవు నా సహోదరివి అని చెప్పు అని చెప్పేసి చెప్పాడు. ఫరో ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడు అతనితోటి మాట్లాడాడు. ఆ కారణము చేత అతడు ఏం చేశాడంటే ఇంకో నీకు నాకు ఇంకా రుణము తిరిగిపోయిద్దని చెప్పేసి పశువులనిచ్చాడు, దాసులనిచ్చాడు, దాసులనిచ్చి ఒక బహుమానం ఇచ్చేసి తన భార్యను పంపించి వేసేసాడు. బట్ ఈ మధ్యలో అబ్రహాము తనకివ్వబడిన దానిని వెండికి బంగారమునకు మార్చుకున్నాడు. మనం అనుకుంటాం
దేవుడు చెప్పంగానే బయలుదేరి వచ్చేసి అబ్రహాం రోజు టెంట్లో అట్లా కూర్చొని రోజు నక్షత్రాలు చూస్తున్నాడు, రోజు పగలు సూర్యుని చూసుకుంటున్నాడు. ఈరోజు వాళ్ళ భార్యని శారాయి అని పిలుచుకుంటూ, ఈమె అబ్రహాము అని పిలుచుకుంటూ ఇదే చేసుకుంటున్నారేమో అనుకుంటాం. లేదు లేదు, అబ్రహాము వ్యాపారము చేశాడు. అబ్రహాము వ్యాపారము చేశాడు, అబ్రహాము పని చేసుకున్నాడు. మనకేంటంటే అబ్రహాము స్టోరీ విశ్వాస కోణములు విని 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 అబ్బా 25 ఏళ్ళు నిరీక్షించాడు, 25 ఏళ్ళు దేవుని మీద కనిపెట్టుకున్నాడు, కొడుకు వచ్చాడు. ఇక 25 ఏళ్ళు ఏం చేశాడంటే అబ్రహాం అంటే మనకు టక్కును గుర్తొచ్చి ఏం చేయలేదు అనుకుంటాం. ఏదో గుడారాల్లో ఉంటా ఉన్నాడు, దేవుడు చెప్పంగా గుడారం బేకడం, పక్క చోటకి వెళ్ళిపోయి గుడారం వేసుకోవటం, మళ్ళీ అక్కడ బేకడం, ఇంకో చోట ఇదే. నో, హీ డిడ్ ఏ బిజినెస్, ఒక బిజినెస్ చేసుకున్నాడు. దేవుడు తనకిచ్చిన దానిని బంగారమునకు మార్చుకుంటున్నాడు, వెండికి మార్చుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించడం అంటే నీ పైన కప్పు పీకేసేసి పైనుంచి నీకు బంగారం వేయడు. నీకున్న పనినే నీవు దానిని బంగారమునకు వెండికి ఐశ్వర్యానికి మార్చుకోవాలి నువ్వే. నేను అడిగితే అతడికి చాలా గొర్రెలు, ఇంకో ఎన్నెన్ని ఇచ్చాడు ఫరో? గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు, ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత ఈయనుంటాయి, పిల్లలు పెట్టుంటాయి, అవి విస్తారమై ఉంటాయి. ఇంత విస్తారమైన దాన్ని ఎందుకని చెప్పేసి దాన్ని వెండికి మార్చుకున్నాడు. బంగారం నువ్వే కొనుక్కోవాలి, దేవుడు ఇవ్వడు. నా మాటలు అర్థమైనా? అర్థమైన వాళ్ళు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? వెండి నువ్వే కొనుక్కోవాలి. దేవుడు నీకు ఇచ్చేది ఒక పని అవ్వచ్చు, లేదా ఒక 20,000 రూపాయలు 10,000 రూపాయలు ఉద్యోగం అయి ఉండొచ్చు, లేదా ఏదో ఎంతో కొంత ప్రతి నెల ఒక జీతముగా అనుగ్రహించవచ్చు. కానీ దానినే నువ్వు మార్చుకుంటూ ఉండాలి. దట్ ఈజ్ హౌ నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను అంటే సడన్గా ఎవరో ఒకరిని ప్రేరేపించేసి నీ ఇంట్లో 1 కేజీ బంగారం ఇస్తాను అనుకోమాక. ఇట్ ఈజ్ యూ. నీవు నీ జ్ఞానాన్ని వాడి ఆ కేజీ బంగారాన్ని సంపాదించుకోవాలి. అబ్రహాముకి కేవలము పశువులను ఇచ్చాడు, ఆ పశువులను వెండికి మార్చుకున్నాడు, బంగారమునకు మార్చుకున్నాడు. బహుధనవంతుడిగా, బహుశా ఆ పట్టణంలో బహుధనవంతులనే వాళ్ళు వెండి బంగారం కలిగి ఉన్నారేమో. వెండి బంగారం కలిగిన ప్రతి ఒక్కరిని ధనవంతుడి లిస్టులో ఉంచారేమో. అబ్రహాం అనుకొని ఉంటాడు, ఇన్ని పశువులు అనవసరం, పొద్దున్నే వీటి వాసనలు, పొద్దున్నే వీటిని తీసుకొని వెళ్ళటం, మనకు కావాల్సినంత మట్టుకు ఉంచుకొని తక్కినవి వెండికి బంగారమునకు మార్చుకుందామని చెప్పేసి అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా అదే చెప్తున్నానమ్మా, మీరు వెండికి బంగారం నాకు చాలా మార్చుకోవాల్సి ఉన్నది అంట నేనైతే. హల్లెలూయా. అమ్మ, ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా, నెలకి 30,000 రూపాయలు ఉద్యోగం వస్తున్న ప్రతి ఒక్కరికి, నెలకి 30,000 రూపాయల ఆదాయం జీతం వస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న మాట, మీరు సేవింగ్స్ చేయాలని చెప్పేసి గతంలో చెప్పాను. అయితే ఈరోజు నేనేమంటున్నా అంటే మీరు పెట్టుబడి పెట్టాలి అంటున్నాను నేను. నెలకి 30,000 వస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1 గ్రామ్ బంగారం కొనండి. నా మాట అర్థమవుతుందా? 30,000 వస్తున్న ప్రతి ఒక్కరు ప్రతి నెల 1 గ్రామ్ బంగారం. గ్రామ్ ఎంతమ్మా? 5,000 ఉందేమో నాకు తెలిసినంతవరకు. ఎస్, ఇప్పుడు వరకు మీరు సేవింగ్స్ చేశారు, ఇప్పుడు నుంచి సేవింగ్స్ చేయమాకండి, ఇన్వెస్ట్. ప్రతి నెల 1 గ్రాము బంగారం కాయిన్ కొనుక్కోండి అమ్మా. 12 నెలలు కొన్నాం అనుకుందాం, ఎంత బంగారం పోగేసినట్టు? 12 గ్రాములు. 12 గ్రాములు ఒకేసారి కొనడానికి మన వల్ల కాదు. ఎందుకు? 12 గ్రాములు ఒకేసారి కొనాలంటే 60,000 70,000 కావాలి. బట్ నువ్వు ప్రతి నెల కొనటం వలన తేలికగా నువ్వు సంవత్సరం తిరిగేసరికి 12 గ్రాములు కొంటున్నావు నువ్వు. అదే 2-3 ఏళ్ళకి ఎంత కొంటాం? తేలికగా, కష్టం లేకుండా. అంటే నీకు వచ్చే ఆదాయంలో ప్రతి నెల, నేను చెప్తున్నానమ్మా, రోజు యాపిల్ తింటాం ఎట్లా డాక్టర్లు అలవాటు చేస్తారో, రోజు వాకింగ్ చేయాలన్నది డాక్టర్లు ఎట్లా అలవాటు చేస్తారో, నేను మీకు అలవాటు చేస్తున్నాను అంటే ప్రతి నెల బంగారం కొనాలని అలవాటు చేస్తాను నేనైతే. సరే, 30,000 రాని వాళ్ళకి నేను మీ దగ్గరికి వస్తున్నాను. నేను వెండి, హల్లెలూయా, వెండి గ్రామ్ ఎంతో తెలుసా? 76 రూపాయలు. వెండి గ్రామ్ 76 రూపాయలమ్మా. నువ్వు 5,000 పక్కన తీసి పెట్టలేవు ప్రతి నెల. 3,000 పక్కన తీసి పెట్టు. అంటే రోజు గ్రామున్నర వెండి కొంటున్నట్లు లెక్క. నెల తిరిగేదలికి ఎంత వెండి కొంటావు నువ్వు? 35 గ్రాములు 40 గ్రాములు కొంటావు నువ్వు. ఒక్కసారి ఊహించుకో, 1 సంవత్సరానికి 2 సంవత్సరాలు నువ్వు కేజీ వెండి కొనగలవు నువ్వు. దేవుడు ఇంకా నువ్వు బంగారం సృష్టించడం లేదు, నువ్వు బంగారం కొనుక్కోవాల్సిందే. దేవుడు ఇంకా కొత్త భూమి తయారు చేయటం లేదు, సో నువ్వు స్థలాలు కొనుక్కోవాల్సిందే.
గాడ్ ఈజ్ నో మోర్ క్రియేటింగ్ ఏ న్యూ ల్యాండ్. దేవుడు ఇంకా క్రొత్త భూమి ఇంకా తయారు చేయలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న భూమిలో నువ్వు స్థలం కొనుక్కోవాలి. ప్రతిరోజు యాపిల్ తినండి, ప్రతిరోజు అర్ధగంట నడవండి అని ఇహలోకంలో ఉన్న జ్ఞానులు చెప్పారు. బట్ కొన్ని దేశాలలో కొన్ని పట్టణాల్లో ఇది ఫాలో అవుతున్నారు. కొన్ని దేశాల్లో కొన్ని పట్టణాల్లో ప్రతి ఉద్యోగస్తుడు ప్రతి నెల 1 గ్రామ్ కాయిన్ కొంటున్నాడు బంగారం. ఇమాజిన్ 30,000 తక్కువ ఉన్నవాళ్ళమ్మా, నెల తిరిగేసరికి నువ్వు దాదాపు 40 గ్రాములు వెండి కొంటున్నావు. ఈజీగా కొనేస్తున్నావు, తేలిగ్గా కొనేస్తున్నావు. 40 గ్రాములు ఏం చేస్తావు? నీ ఇంట్లో స్టీల్ ప్లేట్లు వెండి ప్లేట్లుగా మార్చుకోవచ్చు 40 గ్రాములతోటి. నిజమా కాదా? ఏమో మీ ఇంట్లో ఎప్పుడు ఆ స్టీల్ ప్లేట్లో తిందామని బాగా ఫిక్స్ అయినట్టున్నావు నువ్వు బాగా. ఏం పాస్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఆ స్టీల్ ప్లేట్లే. అర్థమైందా మీకు నా మాట? 10 గ్రాములతోటి బంగారంగా బ్రహ్మాండంగా ఒక వెండి ప్లేట్ వస్తుంది. నీ ఇంటి పక్కన వాళ్ళు చెప్పుకోవాలి, ఆ ఇంట్లో స్టీల్ ప్లేట్లు వాడరు, వెండి ప్లేట్లు వాడతారని చెప్పుకోవాలి నీ ఇంట్లో వాళ్ళందరి గురించి. హల్లెలూయా. బాగా ఫిక్స్ అయినట్టున్నారు స్టీల్ ప్లేట్. అవి కొంటారు కదా, ఉల్లిపాయలకి అమ్మే స్టీల్ సామాన్లు కొనుక్కోవటం. తలకాయలు వంచేసుకుని అవుతున్నారు. అమ్మ దేవుడు ఈరోజు మీ అందరికి మారు మనసు అనుగ్రహించును గాక. మీరు స్టీల్ నుంచి వెండికి షిఫ్ట్ అవును గాక. నిజంగానే షిఫ్ట్ అవుతారా? ఎంత కష్టం అమ్మా. రోజుకి 76 రూపాయలు 1 గ్రామ్ వెండి. దాంతో స్టార్ట్ చేసుకోండి అమ్మా. చిన్నవాళ్ళు 30,000 లోపల ఉన్న ఆదాయం వాళ్ళు వెండి కొనడం స్టార్ట్ చేయండి. మొదట నీ ఇంట్లో వస్తువులు మారతాయి. మేము వెండి గిన్నెలు వాడేవండి. ఏంటి? అన్నప్రాసనాలకి, గిఫ్ట్లకి. నా బలమైన ప్రార్థన, ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఏ ఇంట్లో స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు ఉండటానికి వీల్లేదు. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. ఎంత తేలిగ్గా రోజుకి 76 రూపాయలు పక్కన పెట్టేస్తే నెల తిరిగేదలికి 1 ప్లేట్ కొనగలను. ఒక 5 నెలల్లో నీ ఇంట్లో 5గురు ఉంటే మొత్తం ప్లేట్లు గ్లాసులు కొనేయగలను. ఊహించుకో, నిన్ను ప్లేట్లో కూర్చోబెట్టుకుని ప్రతిరోజు వెండి ప్లేట్లో తింటుంటే నీ యొక్క మానసిక స్థితి మారిపోతుంది. అది అయిపోయిన తర్వాత చిన్నగా బంగారం వైపు షిఫ్ట్ అవుదాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆపత్కాలంలో, క్షామకాలంలో ఈరోజు మనము చేసే ఆ యొక్క పనులే అప్పుడు మనకి పనికొస్తాయి. హల్లెలూయా. సో ఇది రెండో విషయం అమ్మ. మొదటి విషయము, మీ పనిని ఘనమైన స్థానంలో ఎంచుకోవాలి. అర్థమైందా? రెండవ విషయం ఏంటి? ఇదిగో మీరు వెండికి బంగారం నాకు మారాల్సిన సమయము. చెప్పండి, ఓరారా చెప్పండి అబ్బాయి. ఏం సరే, మీకు వద్దకపోతే తీసుకొచ్చేసేయండి. నా ఇల్లు మీ అందరికీ తెలుసు. ఐఎమ్ రెడీ టు టేక్ ఫ్రమ్ యూ. దావీదు ఇంట్లో గోడలు కూడా బంగారంతో చేసుకున్నట్టు నేను చేసుకుంటాను చక్కగా ప్రశాంతంగా. మీకు వద్దకపోతే నేను చాలా దీనంగా ఉంటాను పాస్టర్ గారు, నాకు దీనత్వము అనే భక్తి నేర్పించండి ప్లీజ్, కంటిన్యూ చేయి, కానీ నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యంలో. రెండో వచనం, 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ధనవంతుడిగా ఉన్నాడంట. తన యొద్ద ఉన్న దానిని మార్చుకున్నాడు. ప్రతి ఒక్కరికి నేను ఈ అలవాటు చేసుకోవాలమ్మా. ఇది ఈ సంఘంలో ఉన్న తరతరములకు కట్టడా. అర్థమైందా? ఈ సంఘం యొక్క తరతరముల వరకు, ప్రభు రాకడ వరకు, ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న సంఘస్థులకి ఆనవాయితీ ఏంటంటే, ఆజ్ఞ ఏంటంటే, ప్రతి నెల 1 గ్రాము బంగారము తీసి వాళ్ళు పక్కన పెట్టుకోవాలి. హలో, నువ్వు డబ్బులు పక్కన పెట్ట మాకు, ఎందుకంటే నాకు నీ గురించి బాగా తెలుసు. డబ్బులు పెట్టంగానే ఏదో ఒకటి వాడు చక్కగా అమెజాన్లో ఫ్లాష్ సేల్ అని వస్తుంది నీకు. వచ్చే నెల పెడదాం లేదా, ఈ నెల ఏం చేస్తుంది, దీన్ని కొని పెడేద్దాం. అందుకన్నాను, జీతం రాగానే 10వ భాగం తీసి పక్కన పెట్టంగానే
తీస్తున్నారు కదా దశమ భాగాలు, నమ్ముతున్నాను. దశమ భాగం తీసి పక్కన పెట్టంగా నెక్స్ట్ పని నువ్వు చేయాల్సిన పని ఏంటంటే బై ఏ 1 గ్రామ్ గోల్డ్ కాయిన్, ఒక కాయిన్ కొనేసుకోండి. ఏది 30,000 దాటిన వాళ్ళు, ఇప్పుడు ఒక ఇంట్లో 2 ఉద్యోగాలు ఉంటే నెలకి 2 కొనవచ్చు. వీళ్ళు కట్ చేసి ఒక 3 సంవత్సరాల్లో ఒక కేజీ బంగారం కొనుక్కోవచ్చు వీళ్ళు ఈజీగా, సునాయాసంగా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కేజీ బంగారం కొనేయటం ఎంత తేలిగ్గా కొనేస్తున్నారు. దేవుడు నీకు బంగారం ఇవ్వడు, నువ్వే నీ యొద్ద ఉన్న దాన్ని బంగారమునకు మార్చుకోవాలి. అర్థమవుతున్నాయి మీకు ఆ మాటలు? నేను ఒకసారి ఇలాగే ఆర్థికంగా డెవలప్ అవడం కోసం మన వాళ్ళకి వడ్డీ వ్యాపారం గురించి నేను ఒకసారి మాట్లాడితే, ఒక ఆమె లైఫ్ గ్రూప్లో నేను మాట్లాడితే ఒక ఆంటీ అన్నారు, అది ధనాపేక్ష అండి అన్నారు. అసలు ధనాపేక్ష అంటే ఏంటో తెలుసమ్మా? నీ రక్త సంబంధికుల దగ్గర కూడా నువ్వు లాభ నష్టాలు ఎంచుతుంటే అది ధనాపేక్ష అన్నాడు దేవుడు. మీకు ఒక విషయం చూపించిన, యోసేపును కనుక మీరు ఈరోజు నేను చూపిస్తాను, కొన్ని విషయాలు చూపిస్తాను. యోసేపును కనుక మీరు నార్మల్ దృష్టితో చూస్తే, యోసేపును మీరు తిట్టుకున్న తిట్లు ఎవరిని తిట్టుంటారు మీరు బైబిల్ గ్రంథంలో? వెళ్దాం ఒకసారి యోసేపు దగ్గరికి. ఆదికాండం వెళ్ళమ్మా, ఆదికాండం 47వ అధ్యాయంకి వెళ్ళమ్మా. అంటే నేను వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ధనముని సంపాదించకపోవటం కూడా పాపమే. పాపానికి నేను కొత్త నిర్వచనం ఇస్తున్నా. ఆదికాండము 47వ అధ్యాయం, నవ్వుతున్నా. ఆదికాండం 47వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. 13వ అందరం చదువుదాం. కరువు మిక్కిలి భారమైనందున, ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా, మోషే చెప్పినట్టుగా కరువు ఆ దేశంలో ఏమైందంట? మిక్కిలి భారముగా ఉంది. ఆ దేశం అందంతటా ఆహారము లేకపోయాను. ఆ దేశం అంతా ఏమైంది? ఆహారము లేకపోయాను. ఆహారము లేకపోయింది. కరువు వల్ల ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. కరువు వల్ల ఐగుప్తు దేశం ఏమైందంట? క్షీణించిపోయింది. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన, వచ్చిన వారికి ధాన్యము అమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. చూసారా, వచ్చిన వాళ్ళకి ఏం చేశాడంటే ఇతను ఆహారమును ధాన్యమును అమ్ముతున్నాడు. చారిటీ చేయటంలా ఫ్రీగా ఏం చేస్తున్నాడు? అసలే దేశము కరువులు ఎట్లా ఉంది? క్షీణించిపోయింది. ప్రజలు ఆకలికి అల్లాడుతున్నారు. 7 సంవత్సరాల కరువు, 7 సంవత్సరాల కరువు పెట్టుకొని యోసేపు ఏం చేస్తున్నాడు? తన యొద్ద ఉన్న ధాన్యాన్ని ఏం చేస్తున్నాడు? అమ్ముతున్నాడు, సొమ్ము చేస్తున్నాడు. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరంలోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను, ద్రవ్యము వ్యయమైనది కదా అని. చూడండి, ఇక్కడ ఏమైందంటే ఇంకొకనొక టైంలో ప్రతి ఇంట్లో డబ్బులు అయిపోయినాయి. అందరూ డబ్బులు పెట్టి ఆహారం కొనుక్కొని తిన్నారు. కరువు ఇంకా పోలా, కరువు ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా ప్రజలకు ఏం చేయాలి అర్థం కాక యోసేపు దగ్గరకు వచ్చేసి, నీ సముఖంలో మేమేలా చావవాలాలి, మాకు ఆహారం ఇప్పించు అని చెప్పేసి ప్రాధేయపడుతున్నారు, బ్రతిమలాడుతున్నారు ఐగుప్తీయులందరూ. అయితే అప్పుడు యోసేపు చెప్పిన మాట చూడండి. అందుకు యోసేపు, మీ పశువులను ఇయ్యండి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యము ఇచ్చేదనని చెప్పి. చూసారు, ఇప్పుడు ఏమంటున్నాడు? డబ్బులు లేవన్నావుగా, ఇప్పుడేమి ఇవ్వాలి మీరు? నాకు పశువులు తోడుకున్నాయిగా, పశువులు ఇవ్వండి. చదవమ్మా. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకుని వచ్చిరి. యోసేపు గుర్రములను, గొర్రెల మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకుని వారికి ఆహారం ఇచ్చెను. మొదట ఏం తీసుకున్నాడు? డబ్బు తీసుకున్నాడు అందరి దగ్గర. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాడు? పశువులు. దీన్ని ఏమంటారు? ధనాపేక్ష అంటారా? తర్వాత ఇంకా ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా, ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించారు. ఆహారం ఇచ్చి మందల్ని తీసుకున్నాడు ప్రతి ఒక్కరి దగ్గర. ఆ సంవత్సరము గతించిన తర్వాత 2వ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి, ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత తినేశారు. 2వ సంవత్సరం వచ్చారు, మళ్ళీ అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చెయ్యము, ద్రవ్యము వ్యయమైపోయేను, పశువులు మందలు ఏలిన వారి వశమాయను.
ఇప్పుడు మా దేహములు మా పొలములు తప్ప మరి ఏమియు ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకి దాసుల మగుదుము. మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకూడనట్లు మాకు విత్తనములిమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తీలందరూ తమ తమ పొలములను అమ్మి వేసిరి గనుక భూమి ఫరోది అయిపోయింది. మొదట వారికి ఆహారం ఇవ్వటానికి ధనము తీసుకున్నాడు వాళ్ళందరి దగ్గర. తర్వాత వారికి ఆహారం ఇవ్వటానికి పశువులను తీసుకున్నాడు. ఇప్పుడు ఆహారం ఇవ్వటానికి ఏం తీసుకున్నాడు? పొలాలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆహారం ఇవ్వటానికి వాళ్ళందరినీ మీరు దాసులుగా మారండి అని చెప్పాడు. ఎవ్వడికి ఉచితంగా ఇలా యోసేపు ఎవ్వరికి ఫ్రీగా ఇవ్వాల, అందరి దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు దీన్ని చెప్పండి, ఇప్పుడు నువ్వే ఆ బ్యాచ్లో ఒక మెంబర్ అయితే ఏం ప్రార్థన పరుడు, మా దగ్గర అన్నీ తీసుకుని ఇలాగైనా దేవుడు చెప్పింది అంటామా లేమా? మనం యథార్థంగా చెప్పాలా? ఏం ద్రవ్యం ఉందిగా, దేవుడిచ్చాడుగా, ఏం ఫ్రీగా ఇవ్వచ్చుగా. యోసేపు గురించి చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడు, యోసేపు ఆహారం ఇవ్వటానికి తన ప్రజలకి వారి యొద్ద నుంచి చాలా తీసుకున్నాడు. నువ్వు నేను గనక ఆ ఐగుప్తీయులలో ఒకడవై ఉంటే ఏం ప్రార్థన పరుడు. మొదటేమో మా డబ్బులన్నీ తీసేసుకున్నాడు, తర్వాత ఏమో మా పశువులన్నీ తీసుకున్నాడు, మా భూములు తీసుకున్నాడు, తర్వాత మా పిల్లల్ని కూడా దాసులుగా తీసుకుంటున్నాడు. ఎంత ధనాపేక్ష, ఇంత ఇదా, ప్రేమ ఎక్కడుంది? దేవుని ప్రేమ ఎక్కడా చూపించడం లేదని చెప్పేసి తీర్పులు తీరుస్తాం మనం. నేను ఒక మాట చెప్పనమ్మా, యోసేపు ముందుగానే ఆ దేశానికి చెప్పాడు, ఆ దేశపు రాజుకు చెప్పాడు, 7 సంవత్సరాలు పంట పండిద్ది, నిల్వ చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఎవ్వడు వెళ్ళా. బట్ యోసేపు మాత్రమే ఫరోకు చెప్పాడు. ఆ తర్వాత ఫరో యోసేపు మాట్లాడు. ఫరో తనకు కలిగి ఉన్న పొలములన్నింటిలోని ఆ యొక్క ఆహారమును, ఆ యొక్క ధాన్యమును అంతటిని సమకూర్చి పెట్టేశాడు. ఐగుప్తీయులు మాత్రం అట్లా కాదు, ఏ రోజు ఆ రోజే అవజేశారు. దేవుడు ముందుగానే హెచ్చరించాడు యోసేపు ద్వారా. బట్ ప్రజలు వినలా. నేను అమ్మ చక్కగా వ్యాపారం చేసుకోండి, చక్కగా మీ యొద్ద ఉన్న ధనమును తీసుకోండి, ఆ విధముగా సొమ్ము చేసుకోండి, ఆ విధముగా ధనమును అభివృద్ధి చేసుకున్నానుగానే ఒక సహోదరుడి ధనాపేక్ష అన్నారు. ధనాపేక్ష అంటే అన్యుల దగ్గర వ్యాపారము చేయటము ఎప్పటికీ ధనాపేక్ష కాదమ్మా. సొంత వాళ్ళ దగ్గర ఒకసారి దాని దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ ద్వితీయోపదేశ కాండంకి వెళ్ళండి ఒకసారి, ఆ వచనంకి వెళ్ళండి ఒకసారి. 23వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 19-20 వచనాలు చదవమ్మా. 19-20. నీవు వెండికే గాని ఆహార ద్రవ్యమునే గాని, నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును. అన్యునికి. బైబిల్ గ్రంథంలో ఒక వచనం చూసుకొని తన ద్రవ్యమును వడ్డీకి వేయకూడదు, తన ద్రవ్యమును వడ్డీకి వేయకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలామంది. ఒక వచనమును ఒక చోట తీసుకొని ఒక వర్తమానం ఎప్పుడూ చెప్పకూడదు. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదని కీర్తనకారుడు ఇర్మియా యెహెజ్కేలు చెప్పారు. ఎవరికి వడ్డీకి ఇవ్వకూడదు అంటే ఇంకో ఇక్కడ చెప్తున్నాడు, సహోదరులకు, రక్త సంబంధికులకు. మరలా చదవండి మా వచనము. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు. అంటే దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, నీ రక్త సంబంధీకుల దగ్గర లాభ నష్టములు చూడకూడదు, నీ రక్త సంబంధీకుల దగ్గర వ్యాపారం చేయమాక. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్. మనం మనుషుల దగ్గర చేయం, బ్యాంకుల్లో పెడతా ఉంటాం డబ్బులు. బ్యాంకుల్లో పెట్టి ప్రతి నెల ప్రతి సంవత్సరము వడ్డీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం.
సంగమ నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చింది ఒక కర్ర. అది పని అయినా కానీ, అది చిన్న వ్యాపారమైనా కానీ, అది చిన్న ఆదాయమైనా కానీ, ఆ కర్రను లేదంటే ఆ యొక్క చిన్న దానిని నీవే అభివృద్ధి చేసుకోవాలి దేవుడిచ్చిన జ్ఞానంతోటి. అలా జ్ఞానమును వాడకుండా ఉన్నాం కన్నా ఆ కర్రను ఎంతకాలం పట్టుకొని ఉంటావు, ఎంతకాలం ఆ చిన్న చిన్న ఆదాయాలతో ఉంటావు. నీ పక్కనున్నవాడు కూడా చిన్నగానే ఆరంభించాడు, కానీ వాడు క్రమక్రమము ఎందుకు వర్ధిల్లుతున్నాడు అంటే దేవుడిచ్చిన జ్ఞానంను వాడుతున్నాడు వాడు. బట్ వెరాజ్ నువ్వేం చేస్తున్నావు? పనికి వెళ్ళేటప్పుడు తిట్టుకుంటున్నావు, పనిలో తిట్టుకుంటున్నావు, పని చేస్తూ తిట్టుకుంటున్నావు, పని అయిపోయిన తర్వాత తిట్టుకుంటున్నావు. వచ్చిన ధనమంతా నువ్వేం చేస్తున్నావు? ఆ ఈఎంఐలకి వాటికి వీటికి కట్టేసుకుంటూ ఏ మాత్రము వేరే చోట పెట్టుబడులు పెట్టడం లేదు నువ్వు. మనం అన్యుల్లాగా సోమరిపోతుల్లాగా కూర్చొని ఏ రోజుకి ఆ రోజు మొత్తము అవ చేసుకుంటూ, ఏ నెలది ఆ నెల మొత్తము అవ చేసుకుంటే రేపటి రోజున క్షామకాలంలో, కరువు కాలంలో ఏం చేస్తావు? అప్పులు చేస్తావా? అది ఈరోజే కొద్దిగా ప్రతి నెల నీవు తీసి 1 గ్రాము బంగారం కానీ లేదంటే వెండి కానీ కొనటం అలవాటు చేస్తే క్షామకాలమున ఎవరి దగ్గర చేజాపాల్సిన పని లేకుండా అదే నీకు ఉపయోగపడతాయి. Come on, give God some praise. Hallelujah. హల్లెలూయా. సంపద ఇచ్చిన దేవుడు సంరక్షణ కూడా అనుగ్రహిస్తాడు. Come on, give God some praise. అప్పుడు నీ ఇంట భోజనంకి వెళ్ళిన వాళ్ళు నీ భోజనం అయిపోయిన తర్వాత మాట్లాడుకునే మాట ఏంటి తెలుసా? ఒక వచనం చూపిస్తారు. ఈ వచనం మాట్లాడతారు నీ గురించి. ఆదికాండము 48వ అధ్యాయము 20వ వచనం చదవండమ్మా. మై ఫేవరెట్ వర్స్. ఆ దినమందు అతడు వారిని దీవించి అందరు చదవాలి మాట ఎక్కడి నుంచి? ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయును గాక అని ఇజ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. బా, అసలు ఆ మాట చూసారా? ఎవరన్నా దీవించాలి అంటే ఇట్లా దీవిస్తారు నీ పేరు బట్టి. ఏంటంటే ఎఫ్రాయిం లాగా మనిషిలాగా దేవుడు నిన్ను కూడా చేయను గాక అని దీవిస్తారంట ఇజ్రాయిలీల్లో. లుక్ ఎట్ దట్. నీ పేరు చెప్పాలా జనాలు, పలానా సహోదరుడు లాగా లేదంటే పలానా ఇంటి వారిలాగా దేవుడు మనల్ని కూడా దీవించును గాక అని చెప్పుకోవాలి. అర్థమైందా? నీ ఇంటి నుంచి భోజనం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ ఇంటికి బండిలో వెళ్తుంటే మొగుడు పిల్లలు ఇద్దరు అట్లా మాట్లాడుకోవాలి, దేవుడు మనల్ని కూడా అట్లా దీవిస్తే ఎంత బాగుంటుందండి అని చెప్పేసి. అది అక్కడ అర్థము. యాకోబు అంటున్నాడు, ఇజ్రాయేలీలు ఇక నుంచి ఎట్లా దీవిస్తారంటే ఎఫ్రాయిం వలెను మనష్షే వలెను దేవుడు మిమ్మల్ని కూడా చేయునుగా కానీ మీ పేరు పెట్టి దీవిస్తారు అని చెప్పేసి. అంటే ఎవరినైనా దీవించాలి అంటే వీళ్ళిద్దరు పేర్లు మెన్షన్ చేయాలంట. అలా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడని చెప్పి అంటున్నాడు. నా ప్రార్థన, నీ ఇంటిని విడిచి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ వల్లే దేవుడు మమ్మలను కూడా దీవించును గాక అని చెప్పుదురుగాక. అంతేగాని వీళ్ళలాగా మనం ఉండకూడదు. అబ్బాయి ఎంత ధన్యతలో ఉన్నాం, వీళ్ళకన్నా మనం చాలా బెటర్గా ఉన్నాం అని చెప్పి ఎప్పుడు ఎవరు మనల్ని తక్కువగా చూడటానికి వీలు. అలా లేకుండా ఉండాలంటే మన పనితనం అట్లా ఉండాలి. మా ఆరాధన సమయంలో ఉదయం 10 గంటలకు